ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనిషి నిర్మాణం శాకాహార నిర్మాణమా, మాంసాహార నిర్మాణమా? నేనంటున్నాను, మనిషి మాంసాహారం తినటానికి ఈ నిర్మాణం రాలేదు. మీరు ఇష్టమైతే తినండి, ఏ రకాలు కావాలంటే ఆ రకాలు తినండి, నేను దాన్ని తప్పంటలేదు. కానీ మన నిర్మాణం మాత్రం శాకాహార నిర్మాణం. మనిషి మాంసాహారాన్ని ముట్టడానికి రాలేదు అని అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. శరీర అవయవాల్లో ఏర్పాట్లు శాకాహార జంతువులకి, మాంసాహార జంతువులకి సైంటిఫిక్గా కొన్ని ఏర్పాట్లు విడిగా ఉంటాయి. కానీ మన ఏర్పాట్లన్నీ శాకాహార నిర్మాణానికి సంబంధమైన ఏర్పాట్లు. మనిషి మాంసాన్ని ఎందుకు ముట్టకూడదు అని అనటానికి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. శాకాహారం మన నిర్మాణమని కొందరు నమ్మి జీవితకాలం పాటు శాకాహారాన్ని మాత్రమే తింటారు. ఎప్పుడూ గుడ్డు కానీ, మాంసా కానీ, చేపలు కానీ ఏవి ముట్టుకోరు. వీళ్ళు బ్రతకవలసినన్ని రోజులు ఏదో ఆరోగ్యంగానో అనారోగ్యంగానో జీవించినంతకాలం జీవిస్తున్నారు. కొంతమంది మనిషి మాంసాహారాన్ని చెప్తారు, మాంసాహారమే మంచిది శాకాహారం కంటే అని చెప్తారు. వారు మాంసాహారము తింటారు. ఇక్కడ మనిషి మాంసాహారి మాత్రమే అయితే, మాంసాహార నిర్మాణం కొరకు దేహం తయారై ఉంటే, అన్నిటికంటే మాంసాహారమే బెస్ట్ అయితే శాకాహారం కంటే, నేను చెప్పే సలహా కానీ ఆలోచన కానీ, ఇక జీవితకాలం పాటు శాకాహారం ముట్టకండి. కూరగాయ తినొద్దు మీరు జీవితంలో, పండు తినొద్దు, ఆకు తినొద్దు, దుంప తినొద్దు, గింజలు కానీ చిరుధాన్యాలు కానీ తినొద్దు. అంటే గింజలు చిరుధాన్యాల ద్వారా తయారైన బ్రెడ్ కానీ, రైస్ కానీ, రొట్టె కానీ, అట్టు కానీ ఏమీ ఉండవు. ఇలా తినే మనిషి ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నారా? ఇవేమి ముట్టుకోకుండా కేవలం మాంసాహారం మాత్రమే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అది ఉండాలంటే అట్లా ఉండాలి. నిజంగా మాంసాహారం అంత గొప్పదైనప్పుడు, ఈ నిర్మాణం దాని కొరకే తయారైందన్నప్పుడు మనుషులందరూ ఉండగలిగేవారు అట్లా ఉండండి. అది చాలా కరెక్టే, నేను దాన్ని ఎప్పుడు తప్పుపట్టట్లేదు. ఎందుకు ఇతర దేశస్తులందరూ మాంసాహారం మంచిదని మాంసాహార సంబంధమైన క్లబ్బులు పెట్టుకుని, సంఘాలు పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నవారు మరి శాకాహారం ఎందుకు తినాల్సి వస్తుంది? మాంసాహారంతో పాటు శాకాహారాన్ని జోడించి ప్రతిరోజు ఎందుకు తింటారు? అది తిన్నప్పుడల్లా మాంసాహారం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల నుంచి రక్షించుకోవాలన్నా మాంసాహారం ద్వారా లభించని పోషక పదార్థాలని, ముఖ్యంగా పీచు పదార్థాలని, పిండి పదార్థాలని, కొన్ని రకాల విటమిన్స్ని ఈ మాంసాహారంలో ఉండవు. కాబట్టి ఆ లోపాన్ని సవరించుకోవాలంటే శాకాహారం తప్పనిసరి. అందుకని ఇలా తినేవారందరూ కూడా శాకాహారాన్ని కంపల్సరీగా తింటుంటూ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మనిషి మహాంసాహారం అంటే అచ్చంగా జంతు సంబంధమైన చేపలు, మాంసం, కోళ్ళు, గొర్రెలు వీటి వరకే తిని ఒక శాకాహారం ముట్టుకోకుండా ఉండే మనిషి మీకు కనిపించడం. మళ్ళీ అచ్చంగా శాకాహారం తినేవాళ్ళు జీవితకాలంలో మాంసాహారం ముట్టుకోకుండా జీవించగలుగుతున్నారు. ఉదాహరణకు ఋషులు మాంసాహారం ముట్టరు, 150 సంవత్సరాలు శాకాహారంతో హాయిగా బ్రతకగలుగుతున్నారు. మన నిర్మాణం దాని కొరకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు పెద్ద జీవరాశులైన మాంసాహార జంతువుల్ని తీయండి, అంటే మన శరీరం మనకంటే కొంచెం పెద్దగా ఉండే జీవరాశులు కనపడుతుంటాయి. కుక్క, నక్క, పులులు, సింహాలు ఇవేవి జీవితకాలంలో శాకాహారాన్ని ముట్టవు. ఇప్పుడు కుక్కలంటే మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనం పెడితే తింటే, పెట్టకపోతే చచ్చినట్టు శాకాహారం తప్ప ఇంకోటి దొరకదు కాబట్టి అలవాటు చేసాం కాబట్టి చిన్నప్పటి నుంచి తింటున్నాయి. కానీ కుక్క శాకాహారం తినడానికి పుట్టలేదు, మాంసాహారానికి పుట్టింది. అది ఇవి జీవితకాలంలో శాకాహారాన్ని తాకవు.
ఎప్పుడన్నా పొట్ట బాగోక వికారంగా ఉండి అరుగుదల సరిగా లేకపోతే శాకాహార సంబంధమైన గడ్డో ఆకులో తిని కక్కటం కోసం తనకి ఆకులు గడ్డి తింటే తిప్పుతుంది. అలా తిప్పించుకుని కక్కుకోవటానికి శాకాహారాన్ని వాడతాయి. అప్పుడు అంటే పాయిజన్ లాగా ట్రీట్ చేస్తుంది బాడీ ఈ గడ్డిని మాంసాహార జంతువులకి. అలా వాడుకుంటే తప్ప ఇటు రావట్లేదు. అందుకని మనిషి ఉండాలి అంటే అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని కాదంటానికి లేకుండా ఉంటుంది. కానీ ఇట్లా ఉండట్లేదు అంటే శాకాహారం అవసరం కాబట్టి శాకాహారంతో తింటూ శరీరాన్ని అనేక రకాలుగా పోషించుకుంటూ అందులో కొన్ని లాభాలు ఉన్నాయని దానికి అలవాటు పడి సమర్థించుకోవటానికి మనిషి మాంసాహారం చెప్పుకుంటూ తింటున్నాం ఇట్లా. ఇది ఒక పాయింట్. ఇక రెండోది ముఖ్యమైనది, మనిషి శరీరం మాంసాహార నిర్మాణానికి కనుక వచ్చి ఉన్నదనేది కరెక్ట్ అయితే, మాంసాహారం తినటానికే మనిషి పుట్టాడని ఎవరైనా అంటే నేను చెప్పేది ఒక్కసారి చేసి చూడండి. ఏ జంతువైనా మాంసాన్ని తినేటప్పుడు ఆ పచ్చి మాంసాన్ని అట్లా తినేస్తుంది. దాని నిర్మాణం దానికోసం పుట్టింది కాబట్టి అది కమ్మగా మంచి వాసనతో ఆనందంగా తినేస్తుంది. పులి ఒక మేకను తిందంటే అట్లా తినేస్తుంది అంతే. మనం మాంసాహారులమైతే మీరు కోళ్ళు, గొర్రెలు, చేపలు, పీతలు, రొయ్యలు భలే మంచివి అంటున్నారు కదా, తీసుకోండి. ఒక రొయ్యను తీసుకు తినండి చూద్దాం. ఒక మేకను తీసుకుని అంత మేక ముక్క కొరకండి, మీ నోటితో నమలండి, మింగండి. చేపలు భలే మంచివి అనుకుంటున్నాం. ఒక చేప తీసుకుని అట్లా తినండి. ఎంత ఆనందంగా ఎంత బాగా మీరు తినగలుగుతారో. ఎంత కంపో మీకు తెలుసు, ఎంత దుర్గంధమో తెలుసు. దాన్ని అలా బ్రేక్ చేయలేం, అలా నమలలేం మనం. ఏ జంతువు కాల్చి తింది ఈ భూమి మీద? మాంసాన్ని మాంసంగా చక్కగా తినగలుగుతుంది. దాని నిర్మాణం దాని కొరకు వచ్చింది. మనకి అది వచ్చేసరికి కంపు అని ఎందుకు వస్తున్నది? అందుకనే మాంసం తిన్న తర్వాత మౌత్ వాషులు, చేతులు పట్టు తిన్నందుకు చేతులకి వాషింగ్ మళ్ళా. ఎందుకంటే ఆ కంపు కూడా మనకు ఉండకూడదు. అంటే ఆ కంపు మనకు పనికిరాదు, కానీ ఆ కంపును కలిగిన పదార్థం మాత్రం అవసరమా? అందుకని మనిషి మాంసాహారి కాదు, శాకాహారం అంటానికి ఇంతకంటే ఏం కావాలి ఎగ్జాంపుల్? రాబందు మాంసాన్ని తింటుంది, అది ఫ్రెష్ మాంసాన్ని తిందు. తినగా వదిలేసిన జంతువులు మాంసం కుళ్ళి మురిగి పురుగులు పుడుతుంటే ఆ దుర్గంధం, ఆ వాసన వ్యాపించి ఎక్కడో ఉండే రాబందు వచ్చి దాన్ని పీక్కు తింటుంది. అలా కుళ్ళాలి, మురిగితే దాన్ని కిక్కెక్కుతుంది. దాని నిర్మాణం దానికోసం వచ్చింది కాబట్టి అది దానికి దుర్గంధం అనిపించదు, కమ్మటి వాసన అది. అందుకని ఈ కోళ్ళు, గొర్రెలు, పీతలు, రొయ్యలు, చేపలు వచ్చే వాసన మన ముక్కుకి అబ్బా ఎంత బాగుంది అని ఏ మనిషికైనా ఈ భూమి మీద అనిపిస్తుందండి. అలా అనిపిస్తే అది మనిషి మాంసాహారం అంటే. మాంసాహార నిర్మాణం అంటే అలా అనిపించాలి. అది అనిపించినప్పుడు మనం ఈ మాటలు మాట్లాడవచ్చు. మనకి ఇష్టమైతే ఇష్టంగా తినొచ్చు, నేను కాదంట్లా. కానీ నిర్మాణాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ లక్షణాలు శాకాహార సంబంధమైన లక్షణాలు కాబట్టి మనకి మాంసాహారం వాసన అంత ఇబ్బందికరంగా ఉంది. దాని ద్వారా అన్ని అందవు కాబట్టి శాకాహారాన్ని తింటూ మనిషి మాంసాహారం తినేవారు కూడా శరీరాన్ని పరిరక్షించుకుంటున్నారంటే మన నిర్మాణం దాంది కాదు అని చెప్పటం కోసం ఈ సందర్భంగా మీకు ఈ విషయాన్ని తీసుకోవటం జరిగింది. అందుకని మనం మాంసాహారులం కాదు, మన నిర్మాణం శాకాహార నిర్మాణం అని 100% కరెక్ట్గా తెలుస్తున్నది. అందుకని నిర్మాణాన్ని వ్యతిరేకించి మన తినటం అనారోగ్యం, నిర్మాణానికి అనుకూలంగా ప్రవర్తించటం ఆరోగ్యం అని గ్రహిస్తారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని రహస్యాలతో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.